హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకే వారికి వెంకన్న స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అధికారం ఇచ్చి పాలన చెయ్యమంటే ఇస్తామన్న పథకాలు యొక్క పరిపాలన గాలికి వదిలేసి తన చేతకానితనం బయటపడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శలు చేసి ఈ 100 రోజులు లాగించేశారు. విజయవాడ వరదల మీద ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు గారిని అడిగితే బుడమేరుని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంటా ఉన్నారు. తల్లికి వందనం కింద ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు. రైతు భరోసా డబ్బులేవి అంటే అప్పుడు ఎవరు ఇవ్వడం లేదంటున్నారు. ఇలా 100 రోజుల పాటు తన చేతకానితనానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని బతికేసి ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకు వరద బాధితులకు అందించాల్సిన నష్టపరిహార విషయాన్ని డైవర్ట్ చేయడానికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఒక టాపిక్గా బయటికి తీసుకొచ్చారు. ఇది కూడా ఎక్కడ మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు 100 రోజుల పాలన గురించి మంగళగిరిలో ఒక సమావేశంలో మాట్లాడకుండా ఈ విషయాన్ని బయటపెట్టారు. అసలు రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? రిపోర్ట్స్ మీరు జూలై నెలలోనే ఎందుకు బయట పెట్టాలా? సెప్టెంబర్ నెలలో బయట పెట్టడం ఏంటి? ఇప్పటి వరకు రిపోర్ట్స్ని దాచిపెట్టడానికి కారణాలు ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకు సమాధానం చెప్పాలి. రిపోర్ట్స్ చెప్పడమే, ఏ కాల పరిమితికి సంబంధించినవి, శాంపిల్స్ ఎక్కడ సేకరించారు, ఎవరు సేకరించారు, ఎవరి శాంపిల్స్ని తీసుకెళ్లారు, ఇందులో ఏమైనా కుట్ర ఉందా? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. భక్తులందరికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నా అంటే నెయ్యి కొనుగోలు టెండర్ కేవలం 3-4 నెలలకే ఆహ్వానిస్తారు. టెండర్ని ఆహ్వానిస్తారు. నెయ్యి నాణ్యత ప్రతి ట్యాంకర్కి కూడా శ్రీవారి ఆలయం దగ్గర తనిఖీ చేస్తారు. ప్రతి ట్యాంకర్కి నెయ్యి నాణ్యతను తనిఖీ చేస్తారు. నాణ్యత లేకపోతే తిప్పి పంపుతాం అని సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్పారు. గతంలో వారు టీటీడీ చైర్మన్గా మరి విధులు నిర్వర్తించారు. వారు కూడా నాణ్యత లేకపోతే అనేక సందర్భాల్లో నెయ్యి ట్యాంకర్స్ని తిప్పి పంపామని చెప్పారు. అది వారి నిబద్ధత. అది వారి నిబద్ధత. వెంకన్న స్వామి భక్తులకి అత్యంత పవిత్రంగా స్వీకరించేటువంటి లడ్డు ప్రసాదం ఎక్కడ నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని వారు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు అవన్నీ కూడా ఎప్పుడో పాతకాలం నాటికి తనిఖీ యంత్రాలన్నింటినీ కూడా మార్చి కొత్తవి తీసుకోమని చెప్పారు. వెంకన్న స్వామికి సమర్పించేటువంటి ప్రసాదాల కోసం 550 దేశీ ఆవులతో ఓ గోశాల ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవన్నీ మీకు కనబడడం లేదా? ఇవన్నీ మీకు కనబడడం లేదా? ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దశాబ్దాల తరబడి లడ్డూను తయారు చేసేటువంటి శ్రీ వైష్ణవులకి లడ్డూ తయారు చేసే అంశంలో అక్కడ వినియోగించేటువంటి సరుకుల నాణ్యత విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా బయటికి చెప్పేస్తారు కదా వాళ్ళు. 5 సంవత్సరాల పాటు ఎందుకు ఎవరైనా ఉపేక్షిస్తారు? చెప్పండి, ఎందుకు ఉపేక్షిస్తారు? గతంలో నాణ్యమైన సరుకులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. భగవంతుడే వాళ్ళకి ముఖ్యం, కానీ ఈ బోర్డుని వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయం. లడ్డూకి తయారీకి ఉపయోగించేటువంటి సరుకుల్ని ముందుగానే తనిఖీ చేస్తారు. నాణ్యత లేకపోతే అవి తిప్పి పంపిస్తారు. లడ్డూ తయారైన తర్వాత నాణ్యత ప్రమాణాలని మరి పరీక్షించేటువంటి అవకాశమే లేదు. అది శనగపిండి కావచ్చు, నెయ్యి కావచ్చు, మరి ఇతర సరుకులైనా కావచ్చు, అవన్నీ కూడా లడ్డూ తయారీకి ముందే
నాణ్యత తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లడ్డు తయారు చేసిన తర్వాత నాణ్యత తనిఖీ చేసేటువంటి అవకాశం ఉండదు. మరి నాసి రకం సరుకులను ఉపయోగిస్తే ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టాలా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు అక్కడేమి నాణ్యత లేనటువంటి సరుకులు రాలా? ఏ కాలానికి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఏ ట్యాంకర్ వచ్చింది, ఏ సరుకుల్లో ఉన్నది చెప్పకుండా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వెంకన్న స్వామి భక్తులు సరైన సమయంలో సరైన రీతిలో జవాబిస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా సరే భక్తుల్ని మనోభావాల్ని కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. కానీ స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటే దీన్ని ఎవ్వరు కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా కూటమి నాయకులకి తెలియజేస్తాం.